ఐగుప్తు సామ్రాజ్యం అయితే, రెండవది బబులోను సామ్రాజ్యం అయితే, 3 మాదియా పార్షిక దేశం, 4 గ్రీకు సామ్రాజ్యం, 5 రోమా సామ్రాజ్యం, 6 సంకీర్ణ ప్రభుత్వాలు, 7 మంత్రులు సామంతులు, 7 రాజ్యం, 7 రాబోతున్న యేసయ్య రాజ్యం. స్తోత్రం చెప్పండి దగ్గరగా హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం 7 సామ్రాజ్యాల గురించి ప్రస్తావన రాయబడుతుంది. 7 మహా సామ్రాజ్యాలు ఎలా దేవుణ్ణి కనపరిచారో, ఎలా ప్రభుని మహిమపరిచారో ఆ ప్రస్తావన అంతా ఆదికాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పొందుపరచబడిన మహా సామ్రాజ్యాలు 7. వీటికి మించిన సామ్రాజ్యాలు ఏమి లేవు, కథలు ఏమి లేవు. ఇక కనబడుతున్న కల్పన కథలే కానీ పురాణాలే కానీ ఏవైనా కూడా ఇదిగో కనబడుతున్న 7 మహా సామ్రాజ్యాలనే లిఖితమై ఉన్నాయి. మొదటిదిగా ఐగుప్తు సామ్రాజ్యం, రెండవదిగా బబులోను సామ్రాజ్యం, మూడవది మాదియా పారసీక సామ్రాజ్యం. ఎందుకు ఈ జ్ఞానం ఎవరై అంటే తూర్పు దేశము మాదియా పారసీక దేశంలోని కొందరు వ్యక్తులు. మాదియా పారసీక దేశంలో ఒక మత గ్రంథం ఉంది. ఆ మత గ్రంథంలో యేసు ప్రభువు గురించిన అనుభవాలు, నక్షత్రం గురించిన విశేష సంగతులు, జొరాస్టర్ అనబడుతున్న ఒక మహోన్నతమైన వ్యక్తి, మతస్థాపకుడైన వ్యక్తి జొరాస్ట్రియన్ అనే ఒక గ్రంథాన్ని, జెండా అవస్థాని గ్రంథాన్ని రాసి అందులో ఆ దేశానికి ఆ మత గ్రంథంగా పరిగణించబడుతుండగా ఆ గ్రంథాన్ని అవసరం పట్టేవారు, అభ్యాసం చేసేవారు, సాధన చేసేవారంతా కూడా ఆ మత గ్రంథంలో ఉన్న వాక్యాలు చదివి బలపడేవారు. ఆ దేశపు రాజులు సామంతులు అనేక మంది. అందులో ఒక మాట రాబడింది, జెండా అవస్థ అనబడుతున్న గ్రంథములో జొరాస్టర్ అనబడుతున్న మహోన్నత వ్యక్తి చేత రాజ్యబడిన మాటలు వారిని ఒకలాంటి కలవరం గురి చేశాయి. ఇదిగో ప్రపంచానికి రక్షణ కలిగించే రక్షకుడు జన్మించినప్పుడు, ప్రపంచానికి రక్షణ కలిగించే రక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింతైన తార వెలుస్తుంది. ఆ తారను బట్టే ప్రపంచానికి విమోచన రక్షణ